వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. డిజిటల్ యాడ్స్ ఇప్పుడు ఏమైనాయంటే రాను రాను ఇప్పుడు రాజకీయాలు బాగా వాడి వేడిగా జరుగుతున్నటువంటి సందర్భంలో రాజకీయ పార్టీలన్నీ కూడా డిజిటల్ యాడ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ఎలాగైనా సరే ప్రతి రాజకీయ పార్టీ ప్రజలను మభ్యపెట్టే విధంగా కూడా చేయని అభివృద్ధిని చేస్తున్నట్టు, లేదా మేము వస్తే ఈసారి మీకు భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది అంటూ కూడా రకరకాల వాళ్ళు చెప్పేటువంటి హామీలు కావచ్చు, మాటలు కావచ్చు, మేము పెద్దగా మీకు అభివృద్ధి అంటే అసలు ఇటువంటి అభివృద్ధి ఇక ప్రపంచంలో ఎవరూ చేయలేదు, మేమే చేసామనేసి, లేదా మేమే చేస్తామనే విధంగా కూడా ఈ డిజిటల్ యాడ్స్ మీద కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా పోటీ పడుతూనే రాజకీయాల్లో ఈ యాడ్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి. అయితే ఈ డిజిటల్ యాడ్స్లో చేస్తున్నది అంతా కూడా నిజమా కాదా అనేది కూడా ప్రజలు గుర్తించుకోండి. అలాగే ఈ యాడ్స్కు సంబంధించి అసలు ఎవరెవరు ఏ విధంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అనేది కూడా సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు అయితే చర్చలు కొడుతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం. అయితే డిజిటల్ యాడ్స్ కోసం మనం చూసినట్లయితే కోట్ల రూపాయలు మార్కెట్లో కుమ్మరిస్తున్నాయి రాజకీయ పార్టీలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అయితే రాజకీయాలు అంటే పొలిటికల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అయితే తప్పనిసరిగా ఈ విధంగా అయితే చేస్తూనే ఉంటారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు దగ్గర పడుతున్నట్టు కొద్దీ రాజకీయ పార్టీలు తమ యొక్క ప్రచారం కూడా చాలా వేగాన్ని పెంచుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ కొత్త జనరేషన్కు యువతను కూడా ఆకట్టుకునే విధంగా ఇక్కడ యాడ్స్ని అయితే రూపొందించడం కోసం ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీని వినియోగిస్తూ ఆ దృష్టిలో కూడా ఇక్కడ ఉంచుకొని వెళ్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు అని కూడా చెప్పుకోవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు డిజిటల్ ప్రచారానికి పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తూ ఉంది. అంటే ఒకప్పట్లో ఏంటంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో అది ఏ సంస్థను కానీ ఏ రాజకీయ నాయకుడిని కానీ ఒక ఉన్నత స్థాయికి కూడా ఎదిగేదనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే అవన్నీ కూడా పోయి ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తుంది కాబట్టి డిజిటల్గానే ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. టెక్ దిగ్గజాలైనటువంటి మెటా కావచ్చు, గూగుల్ కావచ్చు, ఈ గత 3 నెలల్లో కనుక మనం చూసినట్లయితే ఈ అంటే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రకటన వ్యయం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 102.7 కోట్లకు ఇక్కడ కేవలం డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా రాజకీయ పార్టీలు కూడా ఈ రెండు అంటే ఫేస్బుక్, యూట్యూబ్ ప్రకటనలో కూడా 102.7 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినట్టుగా కూడా ఇక్కడ అంచనా వేస్తున్నారు. ఇందులో మనం చూసినట్లయితే కేంద్రంలో అధికార భారతీయ జనతా పార్టీ కనుక మనం చూసినట్లయితే అంటే బీజేపీ పార్టీ కనుక చూసినట్లయితే ఆన్లైన్లో ప్రకటనల కోసం 37 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్టుగా కూడా తెలిసింది. అయితే టెక్ దిగ్గజాలైనటువంటి డేటా విశ్లేషకులు కూడా ఇదే విషయం తెలియజేస్తున్నారు. ఈ మొత్తం ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ అయితే చూసినట్లయితే 300 రెట్లు ఎక్కువ కావడం అనేది కూడా ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. అయితే ఇండియా టుడే చెందినటువంటి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే ఒక టీం అయితే విశ్లేషణ ప్రకారం కనుక చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ కంటెంట్ ప్రమోషన్ కోసం కేవలం 12.2 లక్షలు అంటే లక్షలు మాత్రమే ఖర్చు చేసిందంటే చాలా తక్కువగా ఖర్చు చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే భారత్ జోడో న్యాయయాత్ర అయితే ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు అంటే ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా అగ్రనాయకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ ఈ కార్యక్రమం కోసం కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 5వ తేదీ నుంచి కూడా ఈ ఏడాది అంటే 2024 మార్చి 3వ తేదీ వరకు కూడా మొత్తం కూడా మనం చూసినట్లయితే ఫేస్బుక్లో పోస్టులను ప్రమోట్ చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా 5.7 లక్షల రూపాయలు కేటాయించినట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఇది ఇక్కడ రాజకీయ పార్టీల సంగతి కనుక మనం చూసినట్లయితే మిగిలిన పార్టీలకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే దేశంలోనే రాజకీయ ప్రకటనలకు దాని యొక్క వ్యయాల జాబితాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటిది కనుక మనం చూసినట్లయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 4 కోట్ల రూపాయలు 2వ స్థానంలో కూడా నిలిచి ఉందట. ఇక్కడ ఆ తర్వాత ఒడిశాకి చెందినటువంటి బిజు జనతాదళ్ అంటే బీజేడీ పార్టీ 51 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట. ఇక ఏపీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా 39.5 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట. ఇక మమతా బెనర్జీకి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో 27 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట.
వైఎస్ఆర్సీపీతో పాటు ఆ యొక్క ఖర్చుతో మనం ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో, ఐపాక్ సంస్థ ఏదైతే ఉందో, ఖర్చు చేసినా కూడా ఇలా ఈ ఖర్చు కూడా ఉందనేసి కూడా చెప్తుంది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి జన్ స్వరాజ్ పార్టీ అయితే 2.5 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట. ప్రస్తుతం డేటా ప్రకారం, అంటే ప్రస్తుతం మనకు ఆన్లైన్లో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పెట్టినటువంటి డేటా ప్రకారం కనుక మనం చూసినట్లయితే, ఈ సమాజ్వాదీ పార్టీ కావచ్చు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ కావచ్చు, లేదా జార్ఖండ్లోని జార్ఖండ్ మెచ్చా పార్టీకి సంబంధించి కావచ్చు, ఇక శివసేన వంటి అనేక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలన్నీ కూడా ఆన్లైన్ ప్రకటనల కోసం ఖర్చు చేయకూడదనేసి కూడా నిర్ణయించుకుందట. అందుకనేసి ఇక ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇది ఆ పార్టీ కూడా గూగుల్ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో దాన్ని వేసినప్పుడు కూడా డిసెంబర్ 5 నుంచి కూడా మార్చి 3వ తేదీ వరకు కూడా ఆన్లైన్ యాడ్స్ కోసం ఎలాంటి ఖర్చు కూడా చేయలేదట. రాజకీయ పరంగా డిజిటల్ యుగంలో డిజిటల్ విధానంలో కావచ్చు, లేదా డిజిటల్ విభాగంలో కావచ్చు, అత్యధికమైనటువంటి ఆధిపత్యం కొనసాగిస్తున్నటువంటిది బీజేపీ. ఆ తర్వాత ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటి ఆప్ ఈ ఖర్చుకు విషయంలో కూడా చాలా దూరంగా ఉండడం, ఇది సాధారణ విషయంగానే కనిపిస్తూ ఉంటుంది చాలామందికి. అయితే ఇక్కడ మనం ఒకవేళ పరోక్ష మార్గంలో కనుక మనం చూసినట్లయితే, అంటే ఎట్లా అంటే ఆన్లైన్ యాడ్స్ ద్వారా కాకుండా కనుక మనం చూసినట్లయితే ప్రజా వ్యతిరేకతను దాటివేసేందుకు కూడా రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో అవి తరచుగా చేసేటువంటి పనిని నేరుగా ప్రకటనల కోసం ఎక్కువగా ఖర్చు చేయకుండా ఉండడం. అలాగే బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, డిఎంకే పార్టీ కావచ్చు, బీజేడీ వంటి అనేక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇతరులకు చెల్లించిన దానితో మనం కనుక చూస్తే తమ ప్రత్యక్ష ప్రయోజనాలు లేకుండా కూడా ప్రచారం నిర్వహిస్తున్నామనేసి కూడా డేటా విశ్లేషకులు అయితే ఈ విషయాన్ని అయితే చెప్తున్నారు. అలాగే డేటా యాడ్స్ అంటే మెటా డేటా యాడ్స్ లైబ్రరీ నివేదికను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ దాని యొక్క ప్రకారం, అంటే మెటా అంటే ఇప్పుడు మెటా డేటా అంటే ఫేస్బుక్ని ఆ విధంగా కూడా మనం ఫేస్బుక్ స్ట్రీమింగ్ యాడ్స్కి సంబంధించి కూడా ఇది చెప్తుంది. దీని లైబ్రరీ నివేదిక ప్రకారం కనుక మనం చూసినట్లయితే పార్టీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ జెండాలను ప్రచారం చేసేందుకు కావచ్చు, లేదా ప్రతిపక్ష పార్టీల నేతలపైన వ్యతిరేకమైనటువంటి పోస్టులు కనీసం 7 బీజేపీ మద్దతు పేజీలకు సంబంధించి 5.7 కోట్ల రూపాయలకు ఖర్చు చేశారైతే. ఇక్కడ ఉల్టా చస్మా అనే ఒక ఫేస్బుక్ పేజీ ఒక్కటే కేవలం 3.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. ఇది ఇక్కడ గమనార్హంగా కూడా చెప్తున్నారు. ఇదే పేజు ఇతర మీమ్స్, ఎక్స్ప్రెస్, లేక పొలిటికల్ ఎక్స్రేసు, లేదా తమిళకంలో, అలాగా మలబారు సెంట్రల్ లాంటి వాటికి సంబంధించి ఇతర పేజీల్లో కూడా ఈ నిధులను అయితే సమకూర్చుకుందట. ఇక డిఎంకే కోసం కనుక చూసినట్లయితే పార్టీ అధినేత అయినటువంటి ఎంకే స్టాలిన్ కూడా పొడిగించేందుకు కూడా ప్రధాని మోడీని విమర్శించే యూట్యూబ్ ఛానల్స్కు రీచ్ పెంచడానికి, పాపులారిటీని ఇక్కడ ఎంపవర్మెంట్గా చేసుకోవడం కోసం సింపుల్ సైన్స్ అనాలిటిక్స్ అనే ఒక 2 సంస్థల ఏవైతే ఉన్నాయో అవి గూగుల్కు వరుసగా ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే 86.6 లక్షల రూపాయలతో ఇక్కడ ఖర్చు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే 23.9 లక్షల ఖర్చు చేసినట్టుగా కూడా, అంటే ఈ మధ్య ఖర్చులో కూడా 2 రకాలుగా కూడా ఈ ఖర్చు అయితే చేసినట్టుగా చెప్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధికార వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కంటెంట్ ప్రచారం కోసం కనీసం 5 పేజీలు ఇక్కడ 3 నెలల కాలంలో 1.12 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కంటెంట్ ఎవరైతే ఈ తెలుగుదేశానికి అనుకూలంగా కాకుండా వీళ్ళంతా మేము అనుకూలంగా అని చెప్పుకొని, అంటే జనరల్గా పొలిటికల్ దీంట్లో ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ అభిమానులనే అయితే వాళ్ళు ఏం చెప్తారంటే మేము టీడీపీ అభిమానులం, మాకు ఈ విధానంతో మేము చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నాం కాబట్టి మాకు నచ్చడం లేదు. గతంలో నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి కూడా నేను తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాను, లేదా ఈ రీజన్స్ వల్ల నేను ఈ పార్టీని మారుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారనే ఉద్దేశంతో కూడా
నేను ఈ పార్టీలోకి వెళ్తున్నాను అనేసి కూడా ఇటువంటివి ఏ, కావాలనేసే తెలుగుదేశం పార్టీకి మేమేదో ఇప్పటివరకు మేము ఆ పార్టీలో కొనసాగాం, ఇప్పుడు మాకు నచ్చట్లేదు, ఇలాంటివి ఏంటంటే తప్పుడుగా ఇక్కడ ప్రచారం చేసుకునే విధంగా కూడా కొన్ని కొన్ని ఇక్కడ ట్రిక్స్ అన్నమాట ఆ విధంగా కూడా వెళ్తున్నాయి. ఇక 1.12 అంటే 1,12,00,000 రూపాయల వరకు కూడా ఖర్చు చేసిందట. అంటే అవి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఫేవర్‌గానే చూపిస్తూ దాన్ని ఆ విధంగా ఖర్చు చేస్తున్నాయన్నమాట. ఇక బెంగుళూరుకు చెందినటువంటి జాయ్ ఆఫ్ గివింగ్ గ్లోబల్ ఫౌండేషన్ దానికి సంబంధించి కనుక చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఉన్నాయో ప్రసంగాలు, వీడియోల కోసం ఇది 9.5 లక్షలు ఖర్చు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక రాజకీయ ప్రకటనలకు ఇప్పుడు ఫేస్‌బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, గూగుల్‌కే పరిమితం అవ్వట్లేదు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిల్లో కూడా ఎక్కువగా దీని దృష్టి అయితే సారిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 14వ తేదీ నుంచి కూడా ఫిబ్రవరి 28వ తేదీ మధ్య బీజేపీకి చెందినటువంటి 356 ప్రకటనలు, 190 ఇన్‌స్టాగ్రాముల్లో కూడా వచ్చాయి. అలాగే కాంగ్రెసు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3వ తేదీ వరకు కనుక మనం చూసినట్లయితే 71 ప్రకటనలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేశాయి. ఇక అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్ని సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను కూడా ప్రజల్ని ఎలాగైనా సరే తమ వైపు తిప్పుకునే విధంగా కూడా రాజకీయ పార్టీలు పాములు కదుపుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటప్పుడు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సరైన నాయకుడిని ఎన్నుకోండి. నోటికి మీ ఓటును అమ్ముకున్నట్లయితే మీ భవిష్యత్తును కూడా మీరు తాకట్టు పెట్టినట్టే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఈ రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి ప్రకటనలను మీరు నమ్మొద్దనేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.